హలో అండి. మీకు ఈజీ ప్రాసెస్‌లో అయితే షోల్డర్ లెస్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తదండి. ఈ ఫ్రాక్ కటింగ్ అయితే ఇప్పుడు చూసేసేయండి లేట్ చేయకుండా. నచ్చితే లైక్ చేసేసేయండి. ఇదిగోండి నేనైతే ఫస్ట్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దీనికి సాటిన్ లైనింగ్ వేయాలా, కాటన్ లైనింగ్ వేయాలా, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం 3 అన్నమాట. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను చూడండి. నేను ఒక సైడు 2 ఓపెన్స్ అనేది పెట్టేసాను. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేటట్టు చూసుకొని ఫోల్డ్ చేశాను. చిన్న పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం బ్యాక్ సైడ్ అనేది ఉక్స్ పెడతాం కదా! అందుకని బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ వైపు అయితే ఫోల్డింగ్ రావాలి. ఇదిగోండి కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు. అండ్ ఇదొచ్చేసి 6-1 ఇయర్ బేబీకైతే సరిపోతదండి. వాళ్ళేంటంటే 6 మంత్స్ వరకే కుట్టమన్నారు. మెజర్‌మెంట్స్ ఏమి ఇవ్వలేదు. నేను ఒక ఐడియా కోసమే పెట్టేస్తున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ పైన కింద ఖర్చు కలిపి 9 ఇంచెస్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ దగ్గర నుండి 4 ఇంచెస్ పెట్టానండి షోల్డరు. మళ్ళీ అదే 4 ఇంచెస్ ఇక్కడి నుండి ఇక్కడికి. తర్వాత సంక డౌన్ వచ్చేసి 4.15 అంటే 4.15 తీసుకోండి. లేదంటే 4 ఇంచులైనా సరిపోతది. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. డాట్స్‌తో కలిపి కింద కూడా. తర్వాత కింద 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా ఇక్కడ రౌండ్ చేసేసేయండి. మీకు మార్కింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందో లేదో. అండ్ ఇక్కడ చూసారు కదా! ఒక 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. చెప్పాను కదా! షోల్డర్ లెస్ అని. దానికోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ సైడ్ నుండి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కిందికి ఒక 1 ఇంచు. ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా సంకలోకి సైడ్ జాయింట్‌లోకి కలిపేసేయండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా కుచ్చులాగా వస్తదండి. సేమ్ బ్యాక్ పార్ట్ లాగా తీసుకుంటే అందుకే 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. అలాగే కింది వైపు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ కిందికి పెట్టేసి అక్కడి వరకి పెట్టేసాననమాట. పైనకి ఇంకొక 1/2 ఇంచ్ కూడా పెంచేసాను. ఎందుకంటే ఫ్రంట్ వైపు స్టార్ నెక్ లాగా వస్తదనమాట. అందుకని అలా షేప్ పెట్టేసాను. ఇదేమో 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి బ్యాక్ సైడ్ ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ స్టిచ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను ఫోల్డింగ్‌కి. ఇంకిక్కడ నేను ఫస్ట్ ఇలా నార్మల్ కట్ చేసేస్తున్నాను. ఇంకా కొలత ప్రకారం కాకుండా ఎందుకనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఎక్కువని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది సంక దగ్గర మాత్రం బ్యాక్ పార్ట్ సైడ్ కట్ చేసేసాను సేము. ఇక్కడ చూసారు కదా! ఇది ఫ్రంట్ వైపు ఇలా స్టార్ నెక్ వస్తదనమాట. అయితే కింద సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడనేమో ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కట్ చేయాలి కదా! కరెక్ట్‌గా మనకి ఇక్కడికి 2.5 దగ్గరికి పైన 2.5 దగ్గరికి మార్క్ చేసాం కదా! అక్కడికి కట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు అందాజ కట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్ మెజర్‌మెంట్. ఇదేమో మనము స్టార్ నెక్ ఇలా డ్రా చేసుకున్నాం కదా! కిందికి 1 ఇంచు, పైనకి తర్వాత సైడ్‌కి కూడా 1 ఇంచు. ఇప్పుడు సేమ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీనికి దానికి ఇలా డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్, బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. దీనికి మార్క్స్ వేసేసుకుంటున్నాను మార్కింగ్. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. దీనికి మనము సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడైతే సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ బాటమ్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే లైనింగ్ ఆల్రెడీ మనము అంటే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ సమోసా మోడల్‌లో ఒక మూలకైతే ఇలా సమోసా టైప్‌లో అయితే ఫోల్డ్ చేశాను. అంబ్రెల్లా టైపు. దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. కానీ క్లాత్ ఉంది కదా! ఫ్రీగా ఇలా కుట్టేద్దాం అని చెప్పేసి ఇంకా ఇలా కుట్టేస్తున్నాను నేను. అంటే ఇలా కట్ చేస్తున్నాను. ఈ అండ్ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అనమాట. 22 ఇంచెస్ అంటే మనం 8 ఇంచెస్ వచ్చేసి బాడీ పార్ట్‌కి తీసుకున్నాం కదా! ఇంక అక్కడి నుండి మిగిలిన పార్ట్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి 8 ఇంచెస్ ఇక్కడికొచ్చేసింది కదా! మనము 22 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఇంక అక్కడికి ఎంత వస్తదో చూసుకోండి. ఇంక అక్కడి వరకి కూడా క్రాస్‌గా ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎంత వస్తదంటే 14 ఇంచెస్ అట్లా వస్తదనమాట. ఇంక అక్కడికైతే మనము ఫుల్ లెంత్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ గాని, 2 ఇంచెస్ గాని తగ్గించి తీసుకోవాలి. నేను అలా ఒక 14 అలా తీసుకుంటున్నాను. ఇంకా తక్కువ తీసుకోవచ్చు. ఏంటంటే ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ పెడదామని చెప్పేసి 14 ఇంచులే తీసుకుంటున్నాను బాడీ పార్ట్ అంటే బాటమ్ లెంత్ వచ్చేసి. చెప్పాను కదా! ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ పెడితే కొంచెం పిల్లలు పెద్దగయిన తర్వాత కూడా అది విప్పేసుకుంటే యూజ్ అవుతదనమాట. ఇంకిలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి.
ఇప్పుడు మనకి బాడీ అయిపోయింది, బాటమ్ ఒక లైనింగ్ అయిపోయింది, ఇంకా కాటన్ లైనింగ్ ఒకటి కావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి. ఈ క్రాస్ కొంచెం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసేసాను. ఇప్పుడు బాడీ అయిపోయింది, బాటమ్ అయిపోయింది కదా. ఇలా మొత్తం టోటల్ లెంత్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మనకు ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది పైన, అంటే కింద బాటమ్ వచ్చేసి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ఉండాలి, పెరిగే పిల్లలు కాబట్టి. అండ్ ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకొక లైనింగ్ కూడా ఇద్దరికి సేమ్ కదా, అలా ఇద్దరికి కట్ చేసేస్తున్నాను, ఇద్దరు బేబీస్ కాబట్టి. తర్వాత ఇది హ్యాండ్స్. నేను చెప్పాను కదా షోల్డర్ లెస్ ఉంటుంది అని చెప్పేసి, అది ఎలా అనేది చూడండి. దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని మనకి సంక వైపు ఎంత వస్తుందో అది మెయిన్ అనమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 8 ఇంచులు తీసుకున్నాను, సారీ 9 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఖర్చు, ఇక్కడ చూసారు కదా, ఇక్కడేమో మనము 7 ఇంచెస్ లేదా 6.5 తీసుకోండి. కొంచెం ఫోల్డింగ్ కూడా తీసుకోవాలి కదా. ఈ చిన్న బేబీ కాబట్టి నేను అంత తీసుకున్నాను, పెద్దవాళ్ళైతే ఇంకెక్కువ తీసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగ్ మనకి ఎందుకంటే ఎలాస్టిక్ పెట్టాలన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 8 ఇంచుల వరకు తీసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేయాలి కదా అటు ఇటు కూడా, ఇది ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకొని మనం సంక వైపు ఎంత ఉందో సేమ్ అంతే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ లెస్ కాబట్టి ఇది ఎటువైపు వస్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది కొంతమందికి ఐడియా అనేది రాదు. ఇదిగోండి ఇలా పెట్టాలి అనుకోండి, ఇలా పెడితే మనకు రివర్స్ లో వస్తుంది. ఇలా పెట్టకూడదు. ఎలా పెట్టాలంటే దాన్ని రివర్స్ చేసి పెట్టాలన్నమాట. అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పెట్టద్దు. ఇలా పెడితే ఏంటంటే ఇక్కడ చూసారు కదా, కరెక్ట్ గా రాదనమాట, మనకి రివర్స్ లో వస్తుంది. ఇలా పెడితే కుట్టడానికి కూడా మీకు ఈజీగా ఉండదు మనకి. ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గర వస్తుంది. అది ఎటు రావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. మీరు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ బాడీ పార్ట్ ఇటు సైడ్ పెడితే మనకి ఈ షోల్డర్ అనేది అంటే ఈ ఏమంటారు ఫోల్డింగ్ అనేది అటువైపు వస్తుందని చూడండి. మీకు వీడియో అనేది కనిపించట్లేదు కదా. ఇక్కడ నేను చూడండి ఇలా పెట్టేస్తున్నాను. మీకు పెట్టిన తర్వాత కట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. నేను ఇంతకు ముందు ఇలా పెట్టి చూపించాను కదా, అలా కాకుండా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెడితే మనకి సంక దగ్గర ఎంత ఉందో సేమ్ యాస్టిస్ గా అంత వస్తుంది. మీకు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీకు కొంచెం కనిపిస్తుంది కదా, ఇలా పెట్టేసి మార్క్ చేసేసుకోండి. పై వైపు మనకి జాయింట్ రావాలి. ఇటు సైడ్ ఓపెన్స్, అటు సైడ్ ఓపెన్స్, 3 సైడ్స్ కూడా ఓపెన్స్ వస్తుంది. పైన మాత్రమే ఫోల్డింగ్ వస్తుందండి. ఇదిగోండి మీకు కనిపించట్లేదు. ఇక్కడ లూజ్ వచ్చేసి 4 ఇంచులు, ఇంకొక 4 ఇంచులు అనేది లూజ్ కోసం ఎలాస్టిక్ పెడతాం కాబట్టి మొత్తం 8 ఇంచులు తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ లో 4 ఇంచెస్ హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాను, ఇంకొక 4 ఇంచులు కుచ్చుల కోసం పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇలా క్రాస్ గా పెట్టేసి ఇక్కడ నుండి ఓపెన్ చేసేస్తున్నాను. ఇది మనకి సంక సైడ్ వస్తుంది అనమాట. ఆ ఫోల్డింగ్ అనేది పైనకి వస్తుంది. ఇక్కడ కూడా ఖర్చు పెట్టేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా మనం ఎలాస్టిక్ పెట్టాలి, ఇక్కడ కూడా ఎలాస్టిక్ పెట్టాలి. ఓకేనా, అర్థమైందా? ఇదిగోండి ఇలా మనం కుట్టేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కుచ్చులు వస్తాయి అంటే ఎలాస్టిక్ వస్తుంది. ఆ సంక దగ్గర కుట్టేసుకోవాలి, ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. ఈ నార్మల్ సంక అనేది జాయింట్ చేసేసుకోవడం, సైడ్ జాయింట్. ఓకేనా, ఇది ఇంకా క్లియర్ గా మీకు అర్థమైనట్లేదు, ఎందుకంటే వీడియో అనేది కొంచెం సరిగ్గా కనిపించలేదు కదా. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మొన్న రీసెంట్ గా నేను ఒక 6 ఫ్రాక్స్ ఏమో కుట్టాను కదా పెద్దవాళ్ళవి, సేమ్ ఇదే మెథడ్ అనమాట. షోల్డర్ లెస్. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇది అంబ్రెల్లా టైప్ పెట్టి ఫ్రిల్స్ పెడితే ఇంకా బాగుంటది, కానీ వాళ్ళు 2 మీటర్లే ఇచ్చారు, అందులో ఇద్దరికి కుట్టమన్నారు. అందుకని ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అయితే రావట్లేదు. ప్లస్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే
కటింగ్ వీడియో వెంటనే చూసేసేయండి. కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అనేది చూడండి. చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని చెప్పేసి. ఇంకా ఈ రోజు కుదిరిందనమాట. కొంచెం నాకు ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి అక్కడ కుదరట్లేదు అనమాట, షాప్ లో కాబట్టి నాకు వీలవ్వట్లేదు. అందుకనే నేను ఇంకా వీడియోస్ అనేది, స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పెట్టకపోవడానికి అదే రీజను. లేదంటే రోజుకి నేను ఎన్నో మోడల్స్, ఎన్నో రకాల బ్లౌజులు అయితే కుడుతూ ఉంటాను. నాకు స్టిచ్చింగ్ పెట్టడం పెద్ద కష్టమేమి కాదు, కానీ షాప్ లో స్టిచ్ చేస్తాను, మనకి ఓపెన్ ప్లేస్ కాబట్టి కష్టము. కానీ ఈ రోజు అయితే మీ అందరి కోసం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా కూడా అర్థం చేసేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేశాను, తర్వాత సాటిన్ క్లాత్ పెట్టేశాను. ఇప్పుడు దానికి ఆపోజిట్ లో అయితే ఇంకా లైనింగ్ అయితే వేసేసేయాలి. ఇప్పుడు మీకు ఎలా పెట్టాను అంటే, ఫస్ట్ కింద అయితే మెయిన్ క్లాత్ మెయిన్ వైపు పెట్టేశాను. తర్వాత సాటిన్ కూడా మెయిన్ షైనింగ్ ఉన్నది కూడా దాని కింద పెట్టేసి, ఇదిగోండి దీనిపైన ఇంకా కాటన్ లైనింగ్ అనేది పెట్టేశాను. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మనకి క్రాస్ అంటే ఫ్రంట్ వైపు స్టార్ నెక్ లాగా వస్తుందండి. అది ఇలా కుట్టేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి దాన్ని ఇలా రివర్స్ లోకి తీసేసేయండి. లేదు ఇలా అయినా కుట్టేసుకోవచ్చు, లేదా ఫస్ట్ దీనిపైన ఒక కుట్టు వేసేసుకొని తర్వాత మొత్తానికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ కుట్టేసుకోండి. సింపుల్ గా ఉంటుందండి. బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా మంచిగా ఉంటది మనకి షోల్డర్ లెస్. ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా, మొత్తం లైనింగ్ అనేది ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ కూడా వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ ఇంతకు ముందులాగే మనము ఏం చేయాలంటే, ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసేసుకోవాలి, దానిపైన సాటిన్ క్లాత్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకా లైనింగ్ వేసేసి రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి. మీరు చూస్తూ నేను చెప్పేది వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ విధంగా వేసేసుకొని ఓన్లీ పైన వైపు మాత్రమే ఫోల్డ్ చేసి అంటే స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే రివర్స్ తీసేసుకోవాలి. మనం ఇలా రివర్స్ తీయనప్పుడు పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. నేనేంటంటే 3 క్లాతులు ఉన్నాయి కదా, మరీ మందంగా ఉందని చెప్పేసి, చిన్నపిల్లలు కదా, అందుకని ఇంకా ఇదే డబుల్ ఫోల్డ్ చేసేసాను. చేసేసి రౌండ్ కూడా చుట్టంతా కూడా కుట్టేసుకోండి. కుట్టేసుకొని సేమ్ ఇంకా బ్యాక్ డాట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒక వైపు అనమాట, ఫ్రంట్ బ్యాక్. ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసుకొని ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అంటే దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కోసం, దాన్ని హాఫ్ ఇంచ్ తోని 2 ఫోల్డింగ్స్ చేసామంటే ఉక్స్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇదిగోండి ఇలా ఉక్స్ బెల్ట్, ఇది కాజా బెల్ట్ ఇంకొక వైపు ఈ విధంగా. తర్వాత ఇటు సైడ్ కూడా డాట్ అనేది వేసేసుకోండి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలానే కుట్టేసి డాట్ అనేది వేసేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇదిగోండి ఇలా దీనికి కూడా రెండవ దానికి కూడా ఇలా ఉక్స్ పట్టి కుట్టేసుకొని డాట్ వేసేసుకున్నాను. రెండు కూడా సమానంగా వచ్చాయి కదా. ఈ కింద మాత్రం చిన్న జాయింట్ అనేది వేసేసుకోండి, బ్యాక్ పార్ట్ రెండు కూడా.
వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయినాయి కదా! ఈ విధంగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ కుడుతున్నాను. కొంచెం పైకి కిందికి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది క్లాత్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా హ్యాండ్స్ ఈ 2 కూడా కరెక్ట్‌గా వచ్చేసాయి కదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్స్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్‌కి లైనింగ్ అనేది జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్‌కి లైనింగ్ హ్యాండ్స్‌కొచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేయలేదు. లైనింగ్ కట్ చేశాననమాట. ఈ హ్యాండ్స్‌కి మాత్రం ఓన్లీ సాటిన్ లైనింగ్ మాత్రమే వేస్తున్నాను. కాటన్ లైనింగ్ వేయట్లేదు. కాబట్టి ఈ క్లాత్ కొంచెమే మిగిలింది. దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఫ్రాక్స్ కావాలి కదా! ఓన్లీ 2 మీటర్సే వాళ్ళు ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని లైనింగ్ అనేది హ్యాండ్స్‌కి అంటే మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఇంకొక హ్యాండ్ అనమాట. 2 హ్యాండ్స్ కూడా విడివిడిగా తీస్తున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ 2 కూడా జాయిన్ చేసేద్దాం. జాయిన్ చేసేసి ఇంకా ఎలా కుట్టుకోవాలి అంటే అనేది చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా. ఇదిగోండి రెడీ అయిపోయినాయి కదా! వీటినైతే ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఒకటేమో షోల్డర్ వైపు వస్తది. ఒకటేమో హ్యాండ్ లూజ్ వైపు వస్తదనమాట. ఇదిగోండి ఇలా 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా మనము ఎలాస్టిక్ కోసము. అది ఫోల్డ్ చేసేసుకుంటున్నాను డబుల్ ఫోల్డ్‌లో. 2 వైపులా కూడా ఇలానే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ మధ్యలో ఎలాస్టిక్ అనేది మనం పెట్టేసుకోవాలనమాట. ఇదిగోండి రెండో వైపు హ్యాండ్స్ లూజ్ వైపు కూడా ఫోల్డింగ్ చేసుకుంటాను. దీనికి కూడా సేమ్ ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి. దీనికి కూడా నేను 8 అంటే మనకి డబుల్ ఫోల్డ్‌లో 4 ఇంచులు లూజ్ పెట్టుకుంటే, ఇంకొక 4 ఇంచులు అనేది ఎక్స్‌ట్రా ఫిల్స్ కోసం తీసుకున్నాననమాట. అలాగే షోల్డర్ వైపు కూడా మనకి బ్యాక్ 2 ½ ఫ్రంట్ 2 ½ 5 ఇంచులు కదా! దానికి ఇంకొక 5 ఇంచులు అట్లా ఎక్స్‌ట్రా తీసుకున్నాననమాట ఫ్రిల్స్ కోసము. అలా మొత్తం కూడా ఇలా లూజ్ అయితే పెట్టేసాననమాట. ఇప్పుడు వీటిల్లో మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దానికి ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది చెప్పాను కదా! మనము 2.5 ఇంచులయితే నేను కొంచెం తగ్గించి తీసేసుకోవాలి. ఇదిగోండి. పావుతక్కువ 5 అట్లా తీసుకుంటున్నాను. 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 హ్యాండ్స్‌కి కావాలి. ఇది షోల్డర్ వైపు. అలాగే ఇంకొక వైపు కూడా తీసుకోవాలి. అదేంటంటే హ్యాండ్ లూజ్ వైపు అది కూడా ఎలా తీసుకుంటానో చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఒక పీస్ తీసుకొని దీనికి ఒక సేఫ్టీ పిన్‌తోని నేనైతే దీంట్లో లోపలికైతే పెట్టేస్తాను. ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెడితే ఫ్రిల్స్ టైప్ వస్తాయన్నమాట. పిన్నిస్ పెట్టేసుకొని ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసుకొని దీంట్లో నుండి ఇలా తీసేసేయాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నానో చెప్పాను కదా! మనకి ఫ్రంట్, బ్యాక్ 5 ఇంచులు అయితే ఇంకొక 5 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టాను. ఎందుకంటే మనము ఇలా ఈ ఎలాస్టిక్ పెట్టిన తర్వాత ఫ్రిల్స్ టైప్ రావడం కోసం మనకి 5 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాను అనమాట. కాబట్టి కరెక్ట్ సరిపోద్ది. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా. తర్వాత మిగిలింది ఇలా పెట్టేసి లాస్ట్‌లో కూడా ఎలాస్టిక్ అనేది పెట్టేసిన తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సేమ్ దీనిలాగానే కింది వైపు అంటే మనకి చేతి వైపు ఉంటది కదా! ఇదేమో షోల్డర్ అన్నమాట. పైన షోల్డర్‌కొస్తది ఇది. ఇంకా కింది వైపు ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా! అదేమో మనకి హ్యాండ్స్ లూజ్ దగ్గర వస్తదనమాట. ఇదిగోండి. బాగా వచ్చింది కదా! కుచ్చున్ టైపు. ఇక్కడ వైపు ఇది హ్యాండ్ లూజ్ వైపు. ఇక్కడ కూడా మనకు 8 ఇంచులు హ్యాండ్ లూజ్ వస్తే నేను ఇంకొక 8 ఇంచులు అనేది ఎక్స్‌ట్రా తీసుకున్నాను అనమాట. అంటే డబుల్ ఫోల్డ్‌లో 4 ఇంచులు లూజ్ వస్తే 4 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాను. అంటే 8 ఇంచులు కదా! అలా. అయితే 8 ఇంచులకి నేనేం చేశానంటే ఇక్కడ 6 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. 6 ఇంచులు అంటే లూజ్ వచ్చేసి ఇదిగోండి. ఇంక ఎక్స్‌ట్రా ఉండాలి కదా! మనకి ఇక్కడ క్లాత్ అనేది దానికేంటంటే ఫ్రిల్స్ రావాలి కాబట్టి ఎక్స్‌ట్రా ఈ 6 ఇంచులు తీసుకున్నాను. ఇది 2 హ్యాండ్స్‌కనమాట. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకొక హ్యాండ్‌కి. ఇప్పుడు దీనికి కూడా సేఫ్టీ పిన్ పెట్టేసి దీంట్లో నుండి తీసేసేయండి. చాలా ఈజీగా ఉంటది. ట్రెండీగా ఉంటదండి. ఈ ఫ్రాక్ అయితే చాలా బావుంటది. మనము ఈ హ్యాండ్స్ అనేది సేమ్ మన బ్లౌజ్‌లకు కూడా కుట్టుకోవచ్చు. ట్రెండీ బ్లౌజెస్ రెడీ అయిపోతాయన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి.
సేమ్ ఆ హ్యాండ్ స్టిచ్ చేసినట్టే దీనికి కూడా ఫోల్డ్ చేసేసి ఎలాస్టిక్ అనేది పెట్టేసుకున్నాను. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆల్రెడీ బాడీ పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా! ఆ బాడీ పార్ట్స్ అనేది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చూసారు కదా! ఈ సంఖ వైపు మాత్రము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని హ్యాండ్ సంఖ వైపు ఇలా కుట్టేసుకుంటున్నాను పైనుండి సంఖ దాకా. ఇంకా నేను ఎలాస్టిక్ పెట్టింది మనకి ఒకటేమో షోల్డర్ పైన వస్తుంది, ఒకటేమో హ్యాండ్ లూజ్కి వస్తుంది. మనం సైడ్కి ఇలా కట్ చేసాం చూడండి, అదేమో ఇలా ఫ్రంట్ వైపు ఒక సైడ్ కుట్టేసాను. తర్వాత ఆ వైపు ఏమో బ్యాక్ పార్ట్ కుట్టేసేయాలి. ఫస్ట్ ఫ్రంట్ కి నేను 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను చూడండి. ఇలా షోల్డర్ ఎటు సైడ్ హ్యాండ్ లూజ్ ఎటువైపు అనేది చూసుకొని ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1-2 ఫ్రాక్స్ ఇలా కుట్టామంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ టైం అనేది ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే వీడియో అనేది ఒకసారి ఫ్రంట్ అంటే మనం ముందుకు ఒకసారి వెనుక ఒకసారి చూసుకుంటూ మీకు అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా జాయిన్ చేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి, నేను తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఫ్రంట్ వైపు వేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వేసుకోండి. ఎలా అయితే వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ సంఖ దగ్గర నుండి ఈ సంఖకి ఇలా ఇలా జాయిన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ టైం కొంచెం ఒకసారి అర్థం కాదు, తర్వాత మనకి కుడతా ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి దీనికి మళ్ళీ నేను డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అన్నిటికీ కూడా డబల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉంటే థ్రెడ్స్ అవి అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అవి ఉంటే అసలు నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి మళ్ళీ 4 సైడ్లు కూడా నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఫస్ట్ కుట్టేటప్పుడే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. నేనేంటంటే మీకు అర్థం అవుతుందా లేదని ఒకసారి అన్ని కొట్టేసి చూపించేసి తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ కి ఇదిగోండి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, దీనికి ఓవర్లాక్ కూడా చేసేసాను. ఆ సైడ్ సంఖ వైపు ఉన్నాయి. ఈ బాడీ పార్ట్ కి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది కుట్టాలి. ఇదిగోండి ఇలా వచ్చిందో ఫిల్స్. ఇప్పుడు చూసారా, మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము, లైనింగ్ స్టార్టింగ్ లైనింగ్ కట్ చేసాము, కానీ కాటన్ లైనింగ్ కట్ చేయలేదు. అది ఎలా చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ మెయిన్ మనము సాటిన్ లైనింగ్ తీసుకున్నాము, తీసుకొని దానికి కెన్ అనేది కుట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే పైనుండి కింది వరకు ఒక 4 ఇంచుల కిందికి తీసుకోండి, లేదా ఒక 3.5 ఇంచులకి డాట్ పెట్టేసుకోండి. నేను మార్కింగ్ చేయకుండా డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. మీరు పైనుండి 3.5కి మొత్తం రౌండ్గా సర్కిల్ లాగా అయితే హాఫ్ సర్కిల్ లాగా అయితే మీరు మార్కింగ్ అయితే చేసుకొని లైన్గా మార్క్ చేసుకోండి. ఆ లైన్ మీద ఇలా కెన్ అనేది కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోండి. నేనైతే ఒక 8 ఇంచెస్ తీసుకున్నాను కెన్ వచ్చేసి. పైన 3.5 ఇంచులు కిందికి జాయిన్ చేసేస్తున్నాను చూడండి. మీరు పైనుండి 3.5కు రౌండ్గా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ కుట్టేసుకోండి. ఓకేనా. నేనైతే డైరెక్ట్గా కుట్టేస్తున్నాను, ఒక ఐడియా ఉంది కాబట్టి.
ఇలా ఎక్కువ ఫ్రిల్స్ కూడా పెట్టుకుంటే మనకెక్కువ ఇలా లేచినట్టుగా వస్తది. కానీ చిన్న పిల్లలది కదా! కొంచెం లైట్‌గా పెట్టేస్తున్నాను నేను. వాళ్ళు కొంచెం లైట్‌గానే పెట్టమన్నారు కాబట్టి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. మరీ పెద్దగా కాకుండా. అలా అని కొంచెం సాఫ్ట్ ఉన్న కెన్ తీసుకోండి. చిన్న పిల్లలకి యూజ్ చేస్తే మాత్రం ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ మనము లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను కూడా ఇది కూడా స్ట్రెయిట్ కట్టే తీసుకున్నాను. ఫ్రిల్స్ టైప్ పెడతాను. లేదు మీకు లైనింగ్ క్లాత్ ఎక్కువగా కావాలి అనుకుంటే అంబ్రెల్లా టైప్ కట్ చేసుకోవచ్చు. వీళ్ళేంటంటే చిన్న పిల్లలు కదా! మరీ ఎక్కువ బరువు మోయలేరు కదా! అందుకని కొంచెం తక్కువ క్లాత్ తీసుకొని లైట్‌గా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా! 6 మంత్స్ టు 1 ఇయర్ బేబీకి కావాలి. అందుకని మరీ ఎక్కువ క్లాత్ అంటే మరీ బరువుగా ఉంటది. అప్పటికే ఇవన్నీ గూడా వేస్తే. ఇంక నేను చెప్పాను కస్టమర్‌కి గాని వాళ్ళు ఇలానే కుట్టమన్నారు గాబట్టి నేను ఇలానే స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్ట్రెయిట్‌గా పెట్టేస్తున్నాను నేను లైట్‌గా. మరీ నడిచే పిల్లలైతే కాదు. అందుకని. ఇంకిలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి 2 లైనింగ్స్ గూడా అయిపోయినాయి గదా! ఇప్పుడొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు 1 మీటర్, 1 మీటరే ఇచ్చారు గదా! 2 మీటర్సు. దాంట్లోనే నేను ఫ్రాక్ అనేది సెట్ చేస్తున్నాను గాబట్టి, ఇదిగోండి మొత్తం పొడవొచ్చేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. 18 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చేసాను. ఎందుకంటే అది బ్యాక్, ఫ్రంట్ డివైడ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆ టక్స్ వరకి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఒక 1 ½ ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుండి స్ట్రెయిట్‌గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ ఆ టక్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకి కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ బ్యాక్ వైపు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలనమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్. ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ పెడితే ఇంకా బావుంటది కానీ, ఇంక చిన్న పిల్లలే గదా! మరీ నడిచే పిల్లలైతే కాదు కదా అని, మళ్ళీ ఇక్కడ 1 ఇంచు వదిలేసేయాలి. కుచ్చు పెట్టకుండా. ఎందుకంటే టక్స్ వచ్చింది కాబట్టి, మళ్ళా అక్కడి నుండి ఆ టక్స్ దగ్గర నుండి మళ్ళీ 1 ఇంచ్ వదిలేసి, మళ్ళీ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్, ఫ్రంట్ కావాలి కాబట్టి, ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి చిన్న చిన్నగా. వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఈ కట్టర్‌తోనైతే ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎవరికి ఈజీగా ఉంటే అది అలా ట్రై చేయండి. ఇదిగోండి మొత్తానికి ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 2 కూడా ఇలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేయకుండా అయినా కూడా మనం జాయింట్ జేసుకోవచ్చు చిన్న పిల్లలే కాబట్టి. కానీ మనకు ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసి ఉంది కాబట్టి, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక ఇది రెడీ అయిపోయినంక ఇంకిలా మనము లైనింగ్ లైనింగులు 2 కూడా జాయిన్ చేసాం కదా! ఇప్పుడు బా బాడీ పార్ట్‌కి బాటమ్‌ని ఈ విధంగా రివర్స్ మనకి మెయిన్ వైపు 2 కూడా అపోజిట్ మెయిన్ క్లాత్ ఉండాలి. పై వైపు ఉల్టా ఉండాలి. కింది వైపు కూడా బాడీ పార్ట్ కూడా ఉల్టా ఉండాలనమాట. ఇప్పుడు ఇలా దానికి జాయిన్ చేసేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాయిన్ చేసేటప్పుడు చూసారు కదా! అలా పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. 2 స్టిచెస్ అయితే వేసేసుకోండి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసము. ఇలా వేసేసుకోండి. ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. చూసారు గదా! ఒకవైపు అయితే జాయింట్ అయిపోయింది. సేమ్ రెండో సైడ్ కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి. దీనికి కూడా నేనైతే కెన్ వేసేసి ఇంకా మెయిన్ క్లాత్‌కి లైనింగ్ 2 గూడా జాయింట్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత బాడీ పార్ట్‌కైతే బ్యాక్ వైపు కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా! అని చెప్పేసి ఇంకా వీడియో లెంతీగా అవుతుంది కదా! అందుకని ఇంకా దీనికి కూడా జాయిన్ చేసేసి ఒక 2 స్టిచెస్ అయితే వేసేసుకోవాలి.
ఇంకా సైడ్ జాయిన్ చేసే ముందు అయితే ఇదిగోండి 2 పీసులు తీసుకొని ఒక 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టు అంటే వెడల్పు ఉండేటట్టు చూసుకొని ఒక 10 ఇంచులు 12 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకొని ఆ 2 పీసులు కూడా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఫోల్డ్ చేసి ఇప్పుడు చూపించాను కదా పైనుండి ఇలా కిందికి క్రాస్‌గా కుట్టుకొని అక్కడి నుండి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి. ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర డోరీస్ అనమాట. చిన్న పిల్లలకి ఇవి కడితే లుక్ అనేది బావుంటది. కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం టైట్‌గా కట్టేసుకోవచ్చనమాట. ఈ విధంగా 2 కూడా ఈ డోరీస్ అనేది రెడీ చేసేసుకున్నాను. దీన్ని రివర్స్ తీసేసుకోవాలి. నేనైతే స్క్రూ డ్రైవర్ సహాయంతోనైతే లోపల నుండి ఇలా ఈ డోరీస్ అనేది టర్న్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇలా 2 రెడీ చేసేసుకోవాలి. ఒక ఫ్రాక్‌కొచ్చేసి ఇదిగోండి 2 డోరీస్ కూడా రెడీ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఫ్రాక్ తీసుకొని ఇదిగోండి బ్యాక్ వైపు వీటినైతే అటాచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ కార్నర్‌లో ఇలా పెట్టేసుకొని మీరు వీడియో చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. ఇది ఇంకొక వైపు. ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు 2 సైడ్ జాయింట్‌లయితే చేసేసుకోవాలి. అంటే 2 కూడా కలిపేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుండి లూజ్ ఎంత అనేది తీసుకోండి. నేను ఆల్రెడీ లూజ్ కొంచెం ఎక్కువనే పెట్టేసాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని 1 ఇంచ్ దగ్గర నుండి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఫ్రాక్ కుట్టడం చాలా మందికి వస్తది కానీ సైడ్ జాయింట్ చేసే దగ్గర చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు. దానివల్ల ఇట్లా కుచ్చులు కుచ్చులుగా వస్తదనమాట నడుము దగ్గర. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చూడండి నేను చెప్తాను. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. సంక దగ్గర నుండి కూడా ఈ మెయిన్ మనకి ఈ నడుము లూజ్ దగ్గర ఇదిగోండి 2 కూడా జాయింట్స్ అనేది ఒక్కటే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని ఒకటి దగ్గర ఇలా పట్టుకొని కుట్టేసుకోండి. నడుము దగ్గర నుండి ఒక 1 ½ ఇంచ్ కిందికి క్రాస్‌గా కుట్టేసుకోండి. ఇంకిలా చూడండి ఇక్కడ నుండి క్రాస్‌గా ఇక్కడికొచ్చేదాకా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని, అక్కడి నుండి కొంచెం క్రాస్‌గా 2 ఇంచెస్ 1 ½ ఇంచ్ కిందికి మార్క్ చేసుకో అంటే అక్కడి వరకే కుట్టేసుకొని, మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ రెండో కుట్టనేది వేసేసుకోవాలి. ఇలా 2 కుట్లు గాని, 3 కుట్లు గాని వేసేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. 2 కుట్లయితే సరిపోతాయి కానీ, ఒకవేళ ఎవరైనా కావాలి అన్నప్పుడు 3 కుట్లు వేసేసేయండి. ఎక్స్‌ట్రా ఉంది క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి మెయిన్ అనమాట. ఇక్కడ కరెక్ట్‌గా జాయిన్ చేస్తే ఫ్రాక్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటది. ఇప్పుడు చూడండి పైన 2 లైనింగ్‌లు కూడా నేను తీసేసాను చూడండి. అలాగే కింద కూడా 2 లైనింగ్‌లు తీసేసాను. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపేసామో ఆ కుట్టు కాడ చిన్నగా రఫ్ చేసేసుకోండి. పైనుండి కుట్టేసాం కదా! ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర చిన్నగా రఫ్ చేసుకొని అక్కడి నుండి కింది వైపు కుట్టేసుకోండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టేసుకోవాలి ఎప్పుడైనా కూడా. మెయిన్ క్లాత్ ఇలా కింది వైపు కింది దాకా కూడా కుట్టేసుకోండి. ఓకేనా? ఇలా. కుట్టేసిన తర్వాత ఇప్పుడు రెండవ లైనింగ్ అనమాట. ఇది సాటిన్. దాని పైన ఉన్నది ఏంటిది సాటిన్ లైనింగు. అలాగే ఈ కింది వైపు కూడా సాటిన్ లైనింగ్ అనేది తీసాను. పైనుండి కింద నుండి. ఈ కాటన్ లైనింగ్ అనేది పైన కింద పైనకి పెట్టేసాను. ఇప్పుడు ఓన్లీ సాటిన్ లైనింగ్ మాత్రమే కింద పైన తీసుకొని ఇదిగోండి సైడ్ నుండి ఇలా కుట్టేస్తున్నాను. ఈ లోపల మెయిన్ క్లాత్ ఉంది కదా! ఆ మెయిన్ క్లాత్‌ని కూడా పక్కకు పెట్టేసి, పైన ఉన్న కాటన్ క్లాత్ కూడా పక్కన పెట్టేసి, ఓన్లీ సాటిన్ మాత్రమే కుడుతున్నాను చూడండి. సాటిన్ ప్లస్ కెన్. ఈ విధంగా సైడ్‌కి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇంకోటి జాయిన్ చేయాలి కదా! ఇదొచ్చేసి పైనున్న కాటన్ క్లాత్ అనమాట. ఇప్పుడు 2 కాటన్ లైనింగ్ తీసుకొని పైన కింద కూడా ఈ విధంగా ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఆ కింద ఉన్న 2 క్లాతులను కూడా పక్కకు పట్టేసి కుట్టు దాని కింద పడకుండా ఇప్పుడు ఓన్లీ ఈ కాటన్ లైనింగ్స్ మాత్రమే పడేటట్టు కుట్టు వేసేసుకోండి. ఇక్కడ నుండి కింది వైపు. ఇలా సేమ్ మనం ఇప్పుడు ఒక వైపు ఎలా సైడ్ జాయింట్ చేసామో రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా?
ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసాను. చేసిన తర్వాత ఏమైనా దారపువ్వులు అలాంటివి ఉంటే తీసేసేయండి. తీసేసి కట్ చేసేసుకొని పక్కన ఇంకా రివర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్ జాయింట్లు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనము మెయిన్ వైపు ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసిన తర్వాత కింద ఫోల్డింగ్స్ అనేది చేసేసుకోవాలి. అవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్. ఇప్పుడు మనము కింద ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకుందాము. ఇదిగోండి లెంత్ చూసుకొని ఎంత కావాలో అంత చూసుకొని నేనైతే ఇదిగోండి ఒక 2 ఇంచులు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. సారీ 2 ఇంచులు కాదు 1.5 ఇంచు ఫోల్డ్ చేసేస్తున్నాను. 2 ఫోల్డింగ్స్ లో 1.5 ఇంచు కవర్ అయ్యేటట్టు ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం రౌండ్ గా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా సాటిన్ లైనింగ్ దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను చూడండి. డబల్ ఫోల్డింగ్ ఇది వచ్చేసి కొంచెం మనం అంబ్రెలా టైప్ కట్ చేసాం కాబట్టి మీరు పీకో అయినా చేసుకోవచ్చు. పీకో చేసుకుంటే ఇలా ఫోల్డింగ్ అనేది రాకుండా ఉంటది. కానీ నేను పీకో చేయకుండా డైరెక్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ముడతల్లాగా వస్తుంది. ఎందుకంటే అది స్ట్రైట్ కట్ కాదు కదా, అందుకని మీరు పీకో చేసుకుంటే మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేనేంటంటే కొంచెం తొందరగా కావాలి, కస్టమర్ హడావిడి చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను అనమాట. ఓకేనా, సేమ్ దీని మొత్తం కూడా కుట్టేసుకోవాలి ఇలానే. ఇలా కుట్టేసిన తర్వాత కాటన్ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. మొత్తానికి అయితే ఇదిగోండి ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఓన్లీ కటింగ్ వీడియో చూసిన వాళ్ళైతే స్టిచ్చింగ్ వీడియో చూడండి, లేదు రెండు కావాలనుకున్న వాళ్ళు కూడా చూసేసేయండి. ఓకేనా, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి.